హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడున్న జనరేషన్లో తెలుగు మాట్లాడడమే సరిగ్గా రావట్లేదు. తెలుగు భాష ప్రాధాన్యత కూడా ఎవరికి తెలియట్లేదు. అలాగే కాలేజెస్లో కూడా ఫైన్లు వేస్తున్నారు తెలుగు మాట్లాడితే. సో దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ముందు అమ్మ నాన్న తెలుగు నేర్చుకోవాలి. వాళ్ళు ఏదో వచ్చిన ఏదో చదువుకున్నాను చెప్పి అనుకొని వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే పిల్లలు కూడా పాపం అదే గొప్ప విషయం అనుకొని తెలుగు మర్చిపోయారు. తెలుగు మర్చిపోయి తెలుగు ఇంగ్లీష్ కలిపి మాట్లాడేస్తున్నారు. అందువల్ల ఆ బాధ ఆ యొక్క దుస్థితి అని చెప్తాను నేను. అది పోవాలంటే పెద్దవాళ్ళకు కూడా మన భాష మీద మక్కువ ఉండాలి. మనది అద్భుతమైన భాష అమ్మ. మనది తెలుగు అనేది ఎంత బాగుంటుందో చక్కగా మాట్లాడితే. దాన్ని వదిలిపెట్టేసేసి ఏదేదో పోకడపోతే మంచిదే ఉంది. అయితే పర్వాలేదు, ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళు ఇంగ్లీష్లో చదువుకోవడం పద్ధతే. కానీ తెలుగులో చక్కగా మాట్లాడుకోవచ్చు. అమ్మమ్మతో తెలుగు మాట్లాడకుండా ఏముంది? మా అమ్మ గ్రాండీ 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 అంటే ఏదో గ్రైండింగ్ లాగా ఉంది. గ్రానీ అంటూ ఎందుకు? నా మొహం అమ్మమ్మ అంటే ఎంత బాగుంటుంది, నానమ్మ అంటే బాగుంటుంది. నానమ్మ కూడా సంతోషంగా ఉంటుంది, అమ్మో నా మనరాలు నానమ్మ అందని. ఆ రకమైనటువంటి సంస్కారం సభ్యత నేర్చినట్లయితే ఇప్పుడు జనాల్లో కూడా చాలా బాగుంటుందమ్మా. తెలుగు మాట్లాడితే ఫైన్ వేయటం అనేది అంతకంటే దుర్భరమైన స్థితి నాకు అర్థం కాల. తెలుగు క్లాసులో తెలుగు మాట్లాడుకోవాలి, బయట పిల్లలతో తెలుగు మాట్లాడుకోవాలి. నీకు ఇంగ్లీష్ కావాల్సినప్పుడు ఇంగ్లీష్ క్లాసులో ఇంగ్లీష్ మాట్లాడు. బయట నువ్వెవరు మాట్లాడటాను నన్ను కాదు మాట్లాడుకోవడానికి. నాకు ఫైన్ ఏమిటి? నా భాషలో నేను మాట్లాడుకోవడం ఫైనా? ఇదెక్కడ న్యాయం? అది కాదమ్మా. ఓ భాషని చచ్చిపోతుంది భాష ఇలా చేసినట్లయితే. అది భాష అభివృద్ధి ఉండాలంటే మనం ఆ భాష మీద మనకి మక్కువ ఉండాలి, మన భాష మీద మనకు గౌరవం ఉండాలి. మన గౌరవం ఉండాలి, మన మీద మనకు గౌరవం ఉండాలి కదా. అందువల్ల ఇట్ ఈస్ టోటలీ రాంగ్. ఏంటి ఇంగ్లీషు మాట్లాడకపోతే దండించడాలు, ఇంట్లో పేరెంట్స్ ఏం పట్టించుకోబడాలి. ఇప్పుడు కొత్త వాళ్ళు ఏంటంటే డాడీ డాడీ మమ్మీ మమ్మీ అంటుంటే మా అమ్మాయి డాడీ డాడీ మమ్మీ మమ్మీ మొదలెట్టిందండి. మొహం అమ్మ నాన్నతో మొదలెట్టాలి పిల్లల్ని. ఈ కిండర్ గార్డెన్ స్కూలు ఏదో స్కూల్లో పెట్టి అవే మొదలెట్టారు. అందువల్ల మన దుర్భారం, మన యొక్క దుస్థితి. చక్కటి తెలుగు భాష ఎంత బాగుంది, ఒడి ఒడి పలుకులతో. నేను కవిత్వం రాస్తాను అనమాట. మరే ఉంటాయి ఇలాంటి మాటలే. నేను ఎన్నో చదువుకున్నాను. ఎంఎస్సి, ఎంకామ్, ఎంబీఏ, ఎంఏ చదివా. ఒక డాక్టరేట్ ఏమో కార్పొరేట్ ఫైనాన్స్, ఇంకో డాక్టరేట్ ఏమో నాలెడ్జ్ మేనేజ్మెంట్. హార్వర్డ్లో చదివా, ఎంఐటీలో చదివా. 30 ఏళ్ల పాటు ఈ ఇంగ్లీష్లో వెళ్ళిపోయాక తెలుగు అయితే వెనక్కుంది కానీ రాసే సౌలభ్యం కనపడలే. తర్వాత కూర్చున్నాను, వచ్చేసాను. చాలా మంచి బుక్ రాశాను. ఇప్పుడు కవిత్వం కూడా రాస్తున్నాను. తెలుగు మీద మక్కువ ఉండాలమ్మా, గౌరవం ఉండాలి. యూ షుడ్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ యువర్ సెల్ఫ్. మన మీద మనకు గౌరవం ఉండాలి, మన భాష మీద మనకు గౌరవం ఉండాలి. ఐఎమ్ ఎన్ ఇండియన్. నేను భారతీయుడిని అన్నప్పుడు ఎంత గర్వంగా ఉంది మనకి, ఎంత సంతోషంగా ఉంది. భారతీయ యొక్క సనాతన ధర్మం అని చెప్తున్నాం, బాగుంది. సనాతన ధర్మాన్ని తెలుగు కూడా నేర్చుకోవచ్చు. భాషకేమీ లోటు లేదమ్మా. మన భాష మంచిది, మన భాషలో మాట్లాడుకోవాలి. అవసరం వచ్చినప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోండి, తప్పే ఉంది. ఉద్యోగం కావాల్సినప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, దాని ప్రకారం చేయాలి. కానీ తెలుగు ఇంటికి వచ్చిన బట్టి తెలుగు కమ్ బ్యాక్ అండ్ దెన్ హ్యావ్ తెలుగు. మళ్ళీ అమ్మ నాన్న అనాలి. ఇది మంచి విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.